కదా ఎప్పుడైతే కన్నీరు పెట్టుకుందో అప్పుడు వెళ్ళి అమ్మఒడిలో కూర్చున్నాట. అంటే అర్థం ఏమిటి? ఎవరు ఏకాంతంగా కూర్చొని భగవద్ అనుభూతి కోసం పరితపిస్తారో వాడి సన్నిధిలో ఉండి చిత్త శోధకం ముక్తి సాధకం అన్న రమణ మహర్షులు వారు ఆత్మశోధనే గొప్ప సాధన అన్నమాట. అందువల్ల ఆర్తో జిజ్ఞాసుడు, జీవుడంటే దేవుడంటే జగత్ అంటే రమణ మహర్షులు వారు మొట్టమొదటి పేరు వెంకట్రామన్. గదిలో పడుకొని ఉంటాడు. సడన్ గా చచ్చిపోతానని భయం వచ్చింది, మాట భయం. వెంటనే లేచి కూర్చున్నాడు. చచ్చిపోయేది ఏది? వచ్చిపోయి శరీరం కదా. చచ్చిపోతానని తెలుసుకునేది ఎవరు? ఓ అమ్మాయి, అది నేనని స్ఫూర్తి కలిగింది. మనకు కలుగుతుంది నిలవదు. వెంటనే కౌపీనం పెట్టుకొని కొండ మీద కూర్చొని తపస్సు చేసి 4 వేదాలు 4 మాటలు చెప్పేశారు. కోహం, దేహం, నాహం, సోహం అంటూ. అందువల్ల ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి, కోరికలతోనైనా భగవంతుడు ప్రార్థించడం. ధ్రువుడు అంత చేసి నారాయణమూర్తి మా ప్రత్యక్షమైతే రాజ్యాన్ని కోరినాడు కానీ మోక్షం కోరకపోతే పరితపిస్తాడు చివరకు. అందువల్ల మనము మా గురువుగారు అంటుండేది, కొట్టేది 10 రూపాయలకు కొబ్బరికాయ, కోరేది అష్టైశ్వర్యాలు. కొబ్బరికాయ కొట్టి కొబ్బరంతా మనకు వస్తుందని తెలుసు, అని తినేటట్టుంటే అది కొట్టమని పోవడం. అందువల్ల అసలు లేని వాళ్ళకంటే అదే. 2 అమ్మగారు సంతకి వెళ్ళినారట. ఒక అమ్మగారికి చెవులు ఇత్తడి కమ్మలు ఉన్నాయి, ఇంకొక అమ్మగారికి ఏ కమ్మలు లేవు. ఆ కమ్మలు ఏమో ఈమెను ఆక్షేపం చేసినట్టు, నీ ఇత్తడి కమ్మలేని. ఆమె కంటే నీకు అయ్యేదేమంట. అసలు మనోడి కంటే వచ్చింది సవడం మరలో చేస్తూ ఉన్నారు. అందులో ఆత్తో జిజ్ఞాసు జ్ఞానితో జ్ఞానాదేవత కైవల్యం, ఆత్మజ్ఞానంతోనే కైవల్యం అంటూ ఇట్లా 4 విధాలైన భక్తులు 7వ అధ్యాయం చెప్తాడు. ఆ మిగతా విషయాలు మధ్య మధ్యలో చెప్పుకుందాము. ఇప్పుడు ప్రారంభంలో పూజ్యశ్రీ మఠము హైదరాబాద్ వారు ఒక అర్ధగంట వారి దివ్య సందేశాన్ని అందిస్తారు. మీరందరూ ఆలకించి ఆచరించి ఆనందిస్తారని ఆశిస్తాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సోహం భావముపాశ్రిత్య హంసీభూతో గురోత్తమః మలయాళయతిర్నిత్యం మానసే రమతాం మమ. ఓంకారతత్వమారూఢం సచ్చిదానంద విగ్రహం నమామి సద్గురుం దేవం విద్యానందయతీశ్వరం. సర్వశక్తి మహామాయ దివ్యజ్ఞానస్వరూపిణి నవదుర్గా జగన్మాత ప్రణమామి ముహుర్ముహుః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాత్మస్వరూపులారా, సర్వజ్ఞ సర్వేశ్వరుని పాదారవిందములకు, అధిష్టానమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణారవిందములకు, ఆంధ్రదేశోద్ధారకులు బ్రహ్మీభూత మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వామి వారి దివ్య చరణారవిందములకు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు బ్రహ్మలీలా అస్మద్గురు సద్గురు పరంపరకు, అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు పరమ పూజ్యులు ఆచార్య శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామి వారి దివ్య చరణారవిందములకు, ప్రస్తుత సభా అధ్యక్షులు పూజ్యపాదులు శ్రీ శ్రీ ప్రసన్నానందగిరి స్వామి వారి దివ్య చరణారవిందములకు, వేదికస్థ సాధు మహాత్ములకు, సాధు మాతాజీలకి, మాతాపితృ స్వరూపులైన మీ అందరికీ కూడా హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, పవిత్రమైనటువంటి అఖిలాంధ్ర సాధు పరిషత్ 49వ వార్షికోత్సవము ద్వితీయ సభలో సాయంకాల సంధ్యా సమయంలో అందరూ కూడా చక్కగా ఆసీనులై శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వినడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషము. ఈరోజు విషయము విజ్ఞాన యోగము, నారద భక్తి సూత్రములు.
భగవద్గీత మొట్టమొదటిలో అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుంది, మోక్ష సన్యాసంతో పరిసమాప్తమవుతుంది. అందులో మధ్యలో ఈ 18 అధ్యాయాలు కూడా 18 యోగాలుగా చెప్పడం జరిగింది. అందులో 4వ అధ్యాయంలోనే జ్ఞాన యోగాన్ని చెప్పి మళ్ళీ ఈ 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగాన్ని భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. అసలు మానవునికి యోగ్యత ఎప్పటి నుంచి వస్తుందంటే, జ్ఞానం అందరికీ సామాన్యంగా ఉంటుంది. జ్ఞానం లేని పశువులు జంతువులు కూడా ఏవి ఉండవు. పశుపక్షాదులకు కూడా జ్ఞానం ఉంది. కానీ జ్ఞానము 2 రకాల జ్ఞానం, సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానము. సామాన్య జ్ఞానం అంటే దేహాన్ని పోషించుకునేటటువంటి ఒక జ్ఞానము అన్నిటికీ ఉంది. దాన్ని శాస్త్రంలో చక్కగా చెప్పినారు. ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం విశేష అధికో నరాణం జ్ఞానేన హీన పశుభిः సమానః. అన్నిటికీ జ్ఞానం ఉంది. పశువులకి తినేది, కనేది, సంతానం కనేది, తనను సంరక్షణ చేసుకునేది, తన సంతానాన్ని పోషించుకునేటటువంటి ఒక జ్ఞానము అన్నిటికీ ఉన్నది. దేనికి లేదు చెప్పండి. ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క పక్షికి, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క విశిష్టమైనటువంటి ఒక జ్ఞానం ఉంది. కానీ విజ్ఞానం అనేటటువంటిది విశేషంగా ఒక మనుషునికి మాత్రమే ఉందన్నమాట. ఏంటి ఆ విజ్ఞానము అంటే, ఇప్పుడు చెప్పేటటువంటి ఒక విజ్ఞానం కాదు, సైన్స్ విజ్ఞానం కాదు. ఇప్పుడు సైన్స్ పెరిగిపోయింది. ఈ లోకాలు మొదలుకొని చంద్రలోకం, మహాగ్రహాలు కూడా, గ్రహాంతరాలలో కూడా వెళ్ళి పరిశోధనలు చేసేటటువంటి ఒక శక్తి పెరిగిపోయింది. కానీ ఎన్ని పెరిగిపోయినప్పటికీ కూడా పూర్వకాలం, ఇప్పుడు సైన్స్ వాళ్ళందరూ పెరిగిపోయి ఎక్కడ పోయినా పంచభూతాలు అవే, పంచభూతాలు తప్ప 4వ భూతం, 5వ భూతం, 6వ భూతం అంటే ఏది లేదు. ఉన్నదంటే పంచభూతాలే ఉండేటటువంటిది. కానీ అక్కడ పోయినా వాళ్ళకి శాంతి లేదు, వాళ్ళకు కూడా. కానీ కొంతమంది ఈ మామూలుగా ప్రాపంచక విషయాల గురించి ప్రయత్నం చేస్తూ ఎక్కడెక్కడికో వెదిగిపోయి చూసినారో వాళ్ళకి శాంతి లభించలేదు. మరికొంతమంది ఆంతరికంగా ప్రవేశం చేసి ఆంతరిక పరిశోధన చేసి కేవలం ఒక ఆత్మజ్ఞానం అనే దాని చేతనే మానవునికి నిజమైన శాంతి, సుఖము లభిస్తుందని చెప్పి తెలుసుకొని ఆనందం పొందినారు. ఆనందమయ జీవితాన్ని గడుపుకోవడం నేర్చినారు సాధువులు, మహాత్ములు. వాళ్ళే జ్ఞానులు, విజ్ఞానులు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఆ విజ్ఞానంతో మానవునికి గొప్పతనం వస్తుంది. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని మనకు శాస్త్రం చెప్తుంది. జ్ఞానానికన్నా మించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వస్తువు ఏది లేదన్నమాట. అయితే ఒకప్పుడు మనం ఏ శాస్త్రం ఎత్తుకున్నా, ఏ మహాత్ములు చెప్పినా అన్నిటికన్నా మానవుడు గొప్పవాడు అనేటటువంటిది అందరూ చెప్తూనే ఉన్నారు. మరి ఎందులో గొప్పవాడు అనేటటువంటిది ఒక్క మాట మనం తెలుసుకుంటే నిజంగా మన జీవితం ధన్యమవుతుంది. మానవుడు గొప్పవాడు అంటున్నాం, గొప్పవాడు, పెద్దవాడు అంటున్నాం. ఎందులో గొప్పవాడు చెప్పండి? శరీర బలంలోనా? శరీర బలం మనకన్నా చూస్తే ఏనుగులు, వంటిలు ఎంతో పెద్దకన్నా ఉన్నాయి. పోని పరాక్రమాన్ని చూస్తే సింహాది జంతువులు ఉన్నాయి. బుద్ధి బలాన్ని చూస్తే నక్కలు కొన్నిటికి మనం ఉదాహరణ తీసుకుంటాం. ఎవడైనా తెలియమంతుడు ఉంటే వాడు నక్క జిత్తులో అంటుంటారు వానికి. అంటే నక్కని ఉపమానంగా చెప్పుకొని వాడిని తెలివితేటలుగా తీసుకుంటాం అన్నమాట వాడిని. ఇంకా ఈ విధంగా అన్ని జంతువులలో అన్ని విశిష్టత ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చీమలు ఉన్నాయి. కనీసం ఆ చీమలు పుట్టలు పెడతాయి. మరి ఆ పుట్టలు పెట్టేటప్పుడు వాటికి ఎవరు ప్లాన్ ఇచ్చాడు, ఎవరు ఇంజనీరింగ్ ప్లాన్ చెప్పినారు వాటికి? వాటిలో చక్కగా చూడండి, బాత్రూమ్లు, లెటిన్లు, కిచెన్లు, బెడ్రూమ్లు అన్ని దాంట్లోనే కట్టుకుంటాయి. అవి సిమెంట్ లేకుండా, ప్లాన్ లేకుండా కట్టుకుంటాయి. మరి వాటి తెలివినట లేదా చెప్పండి? వాటికి తెలివి ఉన్నది వాటి కూడా. మరి ఆకాశంలో పోయేటటువంటి గద్ద ఎక్కడో కొన్ని మైళ్ళ హైట్లో పోతుంది. చిన్నగా ఎక్కడో కింద ఉండేటటువంటి ఒక కోడి పిల్లల్ని, ఎలకల్ని అవన్నీ కనుక్కునే శక్తి దానికి ఉంది. దానికి అంటే ఆ దూరదృష్టి దానికి తెలుసుకోగలుగుతుంది అన్నమాట. కాకిని మనము అవమానపరుస్తారు. కానీ మన పెద్దలకు ఎప్పుడైనా అన్నం అది పెట్టినప్పుడు కాకి జ్ఞాని అంటుంటారు. అది ఎక్కడో ఉన్నటువంటి దాన్ని ఎక్కడో అన్నం పెడితే వచ్చి తింటుందన్నమాట. దానికి ఒక జ్ఞానం ఉంది దానికి. మరి విశిష్టమైన జంతువులలో ఎంతో విజ్ఞానం ఉన్నది. మరి మనుషుడు దేంట్లో గొప్పవాడు చెప్పండి? వాళ్ళు సంతానం అనే దాంట్లో ఉన్నా, సంతానం అనే దాంట్లో చూసుకుంటే మరి ఆ పందులు ఉన్నాయి, ఒకటో డజన్లుగా అంటాయి వాటి వలన. మరి వాటికి వాటికి గొప్పతనం ఉందా? లేదు.
పోనీ ధనం సంపాదిస్తే గొప్పవాడు అనుకుందాం. ఎలకలు చూడండి, అవి మామూలు పైరు సమయం వస్తే కుప్పలు పెట్టుకొని స్టాక్ గోడౌన్లు పెట్టుకుంటాయి అన్నమాట. అవి కూడా ఎందుకంటే రాబోయేది ఎండాకాలం వస్తుంది, మన ఆహారం దొరకని చెప్పి స్టాక్ పెట్టుకుంటాయి అన్నమాట. మరి దేంట్లో గొప్పవాడు చెప్పండి? శరీరంలో లేదు, బుద్ధి బలంలో లేదు, మరి తెలుగులో దేంట్లో గొప్పవాడు అని ఈ విధంగా ఒక సందేహం వచ్చి ఆ జంతువులన్నీ కూడా ఒక మహాత్మ దగ్గరికి పోయినాయి అంట. దేంట్లో మీరు మనుషులు స్వార్థపరులు, అన్నిటిలో మనుషులు గొప్పవాడు గొప్పవాడు అని చెప్పి అనుకుంటున్నారు కదా, రాసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. మాలో చూడండి ఎన్ని శక్తులు ఉన్నాయో, ఇవన్నీ కూడా మాలో శక్తులు ఉన్నాయి. మనుషుడు దేంట్లో గొప్పవాడు అని చెప్పి ఆ జంతువులని మీటింగ్ పెట్టి ఒక మహాత్మ దగ్గరికి వెళ్ళాయంట. ఆయన అన్నాడు, సరే మీరు చెప్పినాను కరెక్టే, బాగానే ఉన్నాయి, కానీ ఒకటి ఏంటంటే మీ జంతువులలో ఎప్పుడైనా మారేటటువంటి స్వభావం ఏమైనా ఉందా? సపోజ్ ఒక పిల్లి ఉంది అనుకోండి, ఆ పిల్లిని పట్టుకొచ్చి, ఓ పిల్లి గారు రేపు నుంచి ఎలుకలు పట్టవద్దు, అహింస పరమో ధర్మ అని మీరు బోధించండి. చెప్పినప్పుడు చెవులు ఊపుతుంది, ఎలుకలు కనబడితే తలకాయ పట్టుకుంటుంది, అంతే. అది మారే స్వభావం దానికి లేదు. ఏ జంతువులైనా మారుతాయో చెప్పండి? సింహం ఉంది, దానికి తీసుకుని గడ్డి పెట్టి తినమాట తింటుంది, అది తినదు అది. కానీ మానవుడు అట్లా కాదండి. అజ్ఞానంతో పుట్టినా లేదా ఇంకో రకం ఏ రకమైన పుట్టినా మహాత్ముల యొక్క సాంగత్యం వలన, ఇలాంటి సత్సంగత్యాల వలన, శాస్త్ర శ్రవణం వలన వాడు కొన్ని విని కని తనకు అనుకూలమైనటువంటి ఒక పరిస్థితులు వచ్చినప్పుడు మారుకొని జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి యోగ్యత ఒక మనుషునికి మాత్రమే ఉంది. మిగతా పశుపక్షాదులకి అది లేదు, జ్ఞానం అది. అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు, అయ్యా జంతువులారా, మీకు ఆ జ్ఞానం అన్నిటికి ఉంది, ఆహారం నిద్ర భయం ఇవన్నీ సామాన్యమే, కానీ ఈ మారేటటువంటి స్వభావము మీకు లేదు, కాబట్టి మీరు మనుషుల కన్నా తక్కువలని చెప్పాడు ఆయన. సరే, నక్క చెవులు ఊపింది, కొంత దూరం వెళ్ళాయండి, అవన్నీ కూడా అంగీకరించినాయి. మరి ఏం చేసి తప్పదు కదా, అంగీకరించినాయి. కొంత దూరం పోగానే మళ్ళీ దానికి డౌట్ వచ్చిందండి, నక్కకు డౌట్ వచ్చిందంట. మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చి, మహాత్మా మారితే మంచిదే, మరి మానవులు మారకపోతేనో అని మళ్ళీ ప్రశ్న వేసింది. మారితే మంచిదే, మారకపోతే ఏంటి అని మళ్ళీ ప్రశ్న వేసిందంట. అది అప్పుడు చెప్పాడు, మారకపోతే మీకన్నా విహీనులు అన్నారన్నమాట. జ్ఞానేన హీన పశుభి సమానం. మీ లెక్కలో రాసుకోవచ్చున్నట్టు ఆయన. ఎవరి లెక్కలో రాసుకోవాలా? పశువుల లెక్కలో రాసుకోవాలి. ఎవరు జ్ఞానం సంపాదించుకోకపోతే, విజ్ఞానాన్ని సంపాదించుకోకపోతే, మానకపోతే, మానవత్వాన్ని సంపాదించుకోకపోతే వాడు జ్ఞానేన హీన పశుభి సమాన అన్నారు. అందుకే ఆ మాటని మలయాళ సంలో చక్కగా చెప్పారండి. నియమబద్ధమైన జీవితమును గడుపవలెననే దశ నుండియే మానవత్వం ప్రారంభమగును. నిజమైన మానవుడు ఎప్పుడు అనిపించుకుంటాడంటే నియమబద్ధమైన జీవితాన్ని. నేను పొద్దున్నే లేచినప్పటి నుంచే ఈ భగవత్ ప్రార్థన చేయాలా, భగవత్ ప్రార్థన చేయకుండా నేను మంచినీళ్ళు కూడా తాగను, నేను పూజ చేయాలా, జపం చేయాలా, ధ్యానం చేయాలా, నేను సద్గురువులను ఆశ్రయించాలి, నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, నేను ఉపదేశాన్ని పొందాలి అనేటటువంటి కొన్ని నియమ నిష్టలు ఎవరైతే ఏర్పరచుకుంటారో అప్పటి నుంచే మానవత్వం ప్రారంభమవుతుంది అంటాడు స్వామివారు. ఏలైనా నియమములు మానవులకి కానీ పశుపక్షాదులకు కాదు కదా. నియమాలు ఉండేది ఎవరు చెప్పండి? పశువులకి ఏమైనా నియమాలు ఉన్నాయా? వాడు పొద్దునే లేవాలా, స్నానం చేయాలా, జపం చేయాలా, ఇగో ఇలా సత్సంగాలు చేయాలా అనే నియమాలు ఏమైనా ఉన్నాయా? వాటికి నియమాలు లేవు. ఇష్టమైన స్వతంత్రంగా ఉంటాయి అవి. మనకు అట్లా కాదు, నియమం ఉంది. శాస్త్రం చెప్తుంది, యాన్యనవధ్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని. అయ్యా, నువ్వు జీవితాన్ని గడపాలనుకుంటే శాస్త్రం ఎట్లా చెప్పింది నడుచుకో నువ్వు అన్ని కూడా. శాస్త్ర విహితమైన చెప్తూ ఈ ప్రపంచం అంతా కూడా ఎవరిది? ఇదంతా కూడా ఇది భగవంతుడు చెప్తున్నాడు. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రాష్ట్రధ. ఈ యొక్క ప్రకృతి ఉందనుకోండి, ఈ ప్రకృతి అంతా ఎవరిది? ఇదంతా కూడా ఈ భూమి ఎవరిది చెప్పండి? భగవంతుంది. భూమి భగవంతుంది, నీరు. అవే కాకుండా కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే, మన మనస్సు, మన బుద్ధి మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా ఎవరి సొత్తు? ఇదంతా కూడా ఇదే ఎవరిదండి? ప్రపంచం అంతా మనదా? మన కాదే. మనం అనుకుంటాం మన భూమి దగ్గర పోయి కొలుస్తారు కదా కొంతమంది, ఇంత పొడుగు అంత పొడుగు అని కొలుస్తూ ఉంటే భూదేవి అనుకుంటుందంట, ఒరే నాయన నాది అనుకున్న వాళ్ళంతా నాలో కలిసిపోయినారా, రేపు నువ్వు కూడా నాలో కలిసిపోతావు అనుకుంటుందట భూమి. నవ్వుకుంటుందట భూమి. ఎంత పొడుగు చెప్పండి? ఇంత పొడుగు అంత పొడుగు అని కొలిస్తే సస్తే
100 పొడిగే, అంతకన్నా ఎక్కువ ఏం రాదు మనకి. మరి ఇదంతా ఎవరి సొత్తు? ఇదంతా కూడా భగవంతుని సొత్తు. మరి భగవంతుని సొత్తుని మనం అనుకుంటున్నామా? మనం తెలుసుకోవడం లేదే. నాది నాదని విర్రవీగుతున్నాం. నీది ఏది నీది చెప్పండి ఈ ప్రపంచంలో? శరీరం నీదా? నీ మనస్సు నీదా? నీ బుద్ధి నీదా? ఎవరు నీ వారు చెప్పండి. కనీసం నీ శరీరం నీది కాదు, నీ భూమి నీది కాదు. భగవంతుడు చక్కని తాక్క అని చెప్తున్నాడండి ఇక్కడ. దైవీహేష గుణమయే మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. మనమంతా కూడా ఎక్కడ మనం చెప్పండి? మాయలో పడిపోయినా, అజ్ఞానంలో పడిపోయినాము. మాయలో అంతా కూడా మనమంతా మునిగిపోయినాం అన్నమాట మనం. అందుకే భగవంతుడు చెప్తున్న దైవీహేష గుణమయి. ఈ యొక్క మాయలో ఈ ప్రపంచం ఉంది కాబట్టి చెప్పండి, దైవ సంబంధమైనటువంటిది. దైవీహేష గుణమయి. ఇంకా ఎలాంటిగా మాయ? గుణమయి అంటే 3 గుణాలతోటి కూడుకునేటటువంటిది. పరమాత్మ విష్ణు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి స్వామి మాయా మాయ అంటారే, ఎట్లుంటుంది ఆ మాయ అని అడిగాడంట ఆయన. మాయ ఎట్లుంటుంది చెప్పండి? మాయ నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, కారంగా ఉంటుందా? ఎట్లుంటుంది మాయ అనేది? అందరు మాయ మాయ అంటారు కదా, మాయలో పడిపోయినారు అంటారు కదా. ఆ మాయ ఎట్లా ఉంటుంది? అది మన కంటికి కనబడుతుంది? అది కనబడదు. కానీ లేదంటారా మాయ? ఉన్నది. కానీ ఉన్నది కానీ లేదు, లేదు కానీ ఉన్నది అని తెలుస్తుంది అనమాట. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పేటటువంటిదే మాయ. యా మా సా మాయ అంటుంటారే. ఏది లేకుండా ఉండి ఉన్నట్టుగా చేస్తుందో అదే మాయ అన్నారు. దాని తంటాలకు ఎందుకు పోతే లేనిపోయిన తంటాలు వస్తాయి. ఏదో హాయిగా జపం చేసుకొని తాంబూరా వాయించుకుంటూ నామజపం చేసుకుంటూ హాయిగా ఉన్నావు కదా, నీ పాటికి నువ్వు ఉండులే, ఎందుకు మాయ జోలికి వద్దన్నాడంట ఆయన. లేదు స్వామి చూడాలని ఉంది, అందరు చూస్తున్నారు కదా, అందరు మాయా మాయా అని చెప్పి ప్రపంచమంతా ఒకటే గోల పెడుతున్నది, నేను కూడా కాస్త టేస్ట్ చూస్తాను ఎట్లుంది అన్నాడంట ఆయన. అనేసరికి అనుకున్నాడు, సరే వద్దులే అన్నాడు, వినలేదు. సరే అట్లా ఇదే. అందులో 12 మంది పిల్లలు ఉన్నారండి మొత్తం మీద. ఈ 12 మంది పిల్లలందరూ కొట్టుకొని పోతున్నారు. కొట్టుకొని పోతుంటే చూడలేక అవస్థ అవతలికి పోలేక, సరే ఎక్కడో ఒక 2 చేతిలో పట్టుకొని మూట ముళ్ళంత నెత్తిలో పెట్టుకొని భార్యనుగా చేతిలో 25 నిమిషాలు వారి దివ్య సందేశాన్ని అందిస్తారు. మీరంతా ప్రశాంతంగా ఆలకించి ఆచరించి ఆనందిస్తారని ఆశిస్తాం. మైకబ్బాయి ఆ పెద్ద మైక్. బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. శ్రీమత్స్యందన లీలదాల్చి సీతావధూటిని శ్రీరాజయోగాప ఆధ్యాత్మ విద్యగా నవధరించి ప్రేమ మీరంగ శ్రీరామ రామయనుచు తన పేరు నుడుచునద్భుతముగా శ్రీమాదేవ విభుడైన రామ విభుడు కరుణతోడుత నెదుట సాక్షాత్కరించే. అఖిలాంధ్ర సాధు పరిషత్ 49వ వార్షికోత్సవ మహాసభలు మనము జరుపుకోవటం గొప్ప పుణ్య విశేషం. ఎందుకంటే ఈ సభ జరగడానికి కూడా ఇక్కడ కార్యవర్గ సమితి సభ్యులు వీళ్ళందరూ మనం చూస్తేనే ఊరేగింపు ఎంత దూరం ఎక్కడ చూసినా కాషాయ జెండాలే, మరి రాముల వారి విగ్రహము, సాధు మహాత్ములు, శ్రీరామ్ జయ రామ్ అంటూ వాళ్ళేమో రామనామము ఇలా చెప్పుకుంటూ శోభాయాత్రని ఉదయం స్వామీజీ చెప్పారు చూడండి అధ్యక్షుల వారు. అంత శోభగా ఇప్పుడు అన్ని చోట్ల ఇట్లా శోభాయాత్ర జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ జీఎర్ స్వాముల వారి కార్యక్రమాలు మన సాధు పరిషత్తు ఇవన్నీ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. నిన్న ఉదయం నుంచి 3:30 వరకు అలానే కోలాటాలు, హరికీర్తనలు, మళ్ళీ గోవులు ఎంటంబడి ఎక్కడ చూసినా కూడా మళ్ళీ ఆ గంగిరెద్దులు వాళ్ళు ఇన్ని రకాలుగా జరిగింది. ఎప్పుడో మనం అప్పుడెప్పుడో నైమిసారణ్యము పురం అయోధ్యలో జరిగిన ఉత్సవాలు చూడ
ఎక్కడ చూసినా కూడా కాషాయ జెండాలే. అంత ఆనందంగా జరుపుకున్నాము. అయితే ఇన్ని జరుపుకున్నప్పటికీ కార్యక్రమ జరిపేందుకు కూడా పుణ్యం ఉండాలి. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం చ వందనం మోక్షదాయకం. ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చెప్పారంటే, సాధు మహాత్ములను దర్శించుకుంటేనే పుణ్యం, స్పర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. వందనంతో మళ్ళీ వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళతో నమస్కారం చేసుకుంటేనేమో మోక్షము. ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు ఎందుకు ఎట్లా అంటే, ఇంతమంది మహాత్ములు ఒకే వేదిక మీద మీరు దర్శించుకోవడం, వారి మాటలు వినడం, వారికి నమస్కారం చేయడము ఇన్ని రకాలుగా జరుగుతుంది అంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ జరగదు. ఈరోజు మన అధ్యాయంలో